హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లంపూర్. ఈరోజైతే మార్నింగ్ రొటీన్ నాది ఎలా ఉంటుందనేది అయితే చూపిస్తున్నానండి. మార్నింగ్ అయితే నిద్ర లేవగానే నేను ఇంటి ముందు అయితే క్లీన్ చేసేసుకొని గడపంతా ముగ్గులంతా వేసేసుకొని వాకిట్లో ఆ తర్వాత అయితే నేను కిచెన్లోకి అయితే వస్తానండి. ఎవ్రీడే ఇలానే ఉంటుంది. నా కిచెన్లో పని అయితే ఎక్కువగా ఉంటుందండి మార్నింగ్ టైంలో. ఈరోజైతే ఇంకా ఎక్కువగా ఉంది. ఏంటంటే నైట్ అయితే నేను బయటికి వెళ్ళేసి వచ్చానండి. నైట్ మొత్తం నేను క్లీన్ చేసి పెట్టుకుంటాను కిచెన్ అంతా, కానీ ఈరోజైతే క్లీన్ చేసుకోలేదు నైటు. అందుకని చెప్పేసి కొన్ని నైట్ డిన్నర్ చేసిన గిన్నెలు ఉంటాయి కదండి, అవన్నీ అలానే ఉన్నాయి. ప్లేట్స్ అలాగే వంట గిన్నెలన్నీ అలానే ఉండిపోయాయి. అందుకని వాటిని అయితే ఫస్ట్ అయితే గిన్నె ముందు అయితే క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత కిచెన్లోకి వచ్చేసి క్లీన్ అయితే చేసుకుంటున్నాను. మరీ ఎక్కువగా ఏమి ఉండవండి నైట్ పూటవి, ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. నాకు అదొకటి అలవాటు. అందుకని కొన్ననే ఉన్నాయి. అయినా కానీ ఆ వాటిని కూడా క్లీన్ చేసేసుకొని కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, దాన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను. మార్నింగే నాకు ఫ్రెష్గా అనిపిస్తుంది, అలాగే మైండ్ కూడా క్లీన్గా అనిపిస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అవన్నీ ఉన్నాయనుకో ఒక రకంగా ఏదో ఎంతో పని ఉన్నట్టు ఫీల్ అయ్యి నాకు చిరాకు అనిపిస్తుంది. అందుకనే నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఎప్పుడన్నా ఒకసారి ఇలా బయటకు వెళ్ళినప్పుడు, లేదంటే నాకు వెళ్తే ఏమన్నా బాగాలేనప్పుడు మాత్రమే అవి ఉంటాయి. నైట్ చేసిన డిన్నర్ చేసిన గిన్నెలు అయితే వాటిని అన్నిటిని క్లీన్ చేసుకుంటున్నాను. ఎమ్మటే నేను కిచెన్ క్లీన్ చేసుకోవడం అలవాటండి. కిచెన్లో ఉన్న గచ్చు ఉంటుంది కదా, అదంతా క్లీనింగ్ అయితే చేసుకుంటానండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. నాకు ఆ క్లీనింగ్ లేకపోతే ఏదో చిరాకు అనిపిస్తుందండి. అందుకనే ఎమ్మటే ఏవి చేసుకున్నా కానీ, ఏవి గిన్నెలు గడుగు వేసుకున్నా, ఏదైనా వెజిటేబుల్ కట్ చేసుకున్నా కానీ ఎమ్మటే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఈరోజు అయితే నేను మష్రూమ్ పలావ్ చేద్దామని చెప్పేసి అయితే మష్రూమ్ బిర్యానీ ఉంటుంది కదా, అది చేద్దాం అనుకున్నానండి టిఫిన్కి, మా వారు డ్యూటీకి వెళ్ళేటప్పటికి. కానీ నాకు అది ఫస్ట్ టైమే చేయడం అయితే వచ్చు. నేను ఇంతకుముందుకైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చేశాను, కానీ నేను ఇంట్లో అయితే ఎప్పుడు చేయలేదు. కానీ అవి తీసుకొని వచ్చానండి. అంత ముందు రోజే తీసుకొని వచ్చాను మార్కెట్కి వెళ్ళి. నాకు ఎందుకు అవి పట్టుకుంటే బంకలాగా అన్నట్టుగా ఉన్నాయి. నేను ఎప్పుడైతే వాటిని అయితే టచ్ అయితే చేసి చూడలేదు. తిన్నాను, నేను బిర్యానీ తిన్నాను, అలాగే గ్రేవీ కూడా తిన్నానండి. కానీ నేను వంట అయితే అవి పట్టుకొని అయితే ఎప్పుడు చూడలేదు. కట్ చేయడం అయితే ఎప్పుడు చూడలేదు. నేను కట్ చేసి ఇస్తే వండి పెట్టాను, కానీ అవి పట్టుకొని అయితే ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం అండి ఇలా పట్టుకుంటే నాకు ఎందుకో బంకలాగా ఉంది. కానీ అలానే ఉంటాయంట, తర్వాత తెలిసింది నాకు. అవి ఖరాబ్ అయిపోయినాయేమో అని చెప్పేసి నేను వాటిని అయితే పడేసానండి. ఆ తర్వాత వంటకి ఇంకేం లేదు కదా అని చెప్పేసి కిచిడి చేద్దామని చెప్పేసి కిచిడికి అయితే ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాను. కిచిడి అయితే ఈ ఎండాకాలంలో అయితే చలువ అండి, తప్పకుండా చేసుకోండి మార్నింగ్ టైంలలో. ఎందుకంటే మనకి ఎండలు అయితే బాగా ఉన్నాయి. వాటర్ ఎక్కువ తాగండి. పిల్లలకైతే తప్పకుండా అయితే వాటర్ అయితే ఇస్తూనే ఉండండి. చిన్నపిల్లలు ఉంటే మాత్రము వాళ్ళకి మజ్జిగ అలానే కొంచెము కుండలో పెట్టిన వాటర్ చల్లగా ఉన్నాయైతే ఇస్తూనే ఉండండి. ఎందుకంటే చాలా ఎండలు ఉన్నాయండి. పాపము మనకే ఎంతో ధూపు అయితేనే ఉంది. నీళ్ళు ఎంత తాగినా కానీ దాహం వేస్తూనే ఉంటుందండి. అందుకనే చెప్తున్నాను, తప్పకుండా అయితే చిన్నపిల్లలు ఉంటే మాత్రం తప్పకుండా వాళ్ళకైతే వాటర్ అయితే ఇస్తూనే ఉండండి. మీ పనులలో మరి మాత్రం మర్చిపోకండి. వాటర్ ఇస్తేనే వాళ్ళకి హెల్త్ అనేది చాలా బాగుంటుంది. వాళ్ళు ఎందుకంటే ఆటలు ఆడుతూ ఉంటారండి, ఆట మీద పడేసి వాటర్ తాగరు. తిన్నా కానీ మనం టైంకి పెడతాము, కానీ వాటర్ అయితే ఇవ్వము, వాళ్ళు కూడా తాగరు. అందుకనే కొంచెం వాటర్ ఇచ్చే ప్రాసెస్లో అయితే ఎండాకాలం అయితే తప్పకుండా అయితే పిల్లల మీద అయితే కన్ను అయితే ఉంచుకోండి. ఎండలకైతే అసలు ఏమవుతున్నాయో తెలుస్తలేదు, అంత భరించలేని ఎండలు అయితే ఉన్నాయండి. ఈసారి అయితే చాలా హీట్ ఉంది. నాకైతే ఎండ ఎక్కువైందంటే, చలి ఎక్కువైనా నా బాడీకి తట్టుకోలేదు, ఎండ ఎక్కువైనా తట్టుకోలేదండి. అందుకనే చెప్తున్నాను. అందరికీ అలానే ఉంటుందో తెలియదు, కానీ నా పరిస్థితి అయితే అది. ఇప్పుడైతే నేను కిచిడి కోసం అయితే పెసరపప్పు అయితే ఒక గ్లాస్ తీసుకున్నానండి. గ్లాస్ మీద కొంచెం చిన్న గ్లాసే తీసుకున్నాను, నాకు సరిపోతుంది అది. అంతగా ఎక్కువ ఇంత అన్నట్టుగా ఎవరైతే ఏం తినారండి, వేడివేడిగా ఒక కప్పు నిండా వేసిస్తే తినేస్తారు. అందుకనే ఒక చిన్న గ్లాస్ తోటి అయితే పెసరపప్పు అయితే వేసేసుకున్నానండి గిన్నెలో. అలాగే అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల రైస్ వేసుకున్నానండి. రైస్ మాత్రము మీ దగ్గర దొడ్డు బియ్యం ఉంటాయి కదండి, అంటే రేషన్ బియ్యం ఉన్నా కానీ వేసుకోండి, లేదంటే ఇంకా మనకు దోశలలోకి వాడుతూ ఉంటాం కదా కొనుక్కొచ్చిన బియ్యం కూడా కొంచెము దప్పంగా ఉంటాయి కదా రైస్ అనేటివి, అవి కూడా వేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే నార్మల్గా మన ఇంట్లో ఉన్న రైస్ రెగ్యులర్గా వండుకుంటాం కదా, దాన్నైనా వేసేసుకోండి. ఉంటే మాత్రం ఆప్షన్, అంతే చెప్తున్నాను. ఆ తర్వాత దాన్ని అయితే ఫస్ట్ అయితే నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకొని చేసే ప్రాసెస్ ఉంటుంది, అలాగే ఇంకా వేరేది కూడా ఉంటుందండి. నేను దాన్ని తప్పకుండా చూపిస్తాను. నెక్స్ట్ ఎప్పుడన్నా చేసినప్పుడు మాత్రం తప్పకుండా చూపిస్తాను. మార్నింగ్ టైంలలో ఇలా బిజీగా ఉంటుందండి నా టైం అనేది. అందరికీ ఉంటుంది, నాకు ఒక్కదానికే కాదు. ఇప్పుడైతే హాలిడేస్ ఉన్నాయి కదా పిల్లలకి, అయినా కానీ మా వారు డ్యూటీకి వెళ్తూ ఉంటారు కదా, తనకైతే రెగ్యులర్గా చేయాలి. అందుకని చెప్పేసి అయితే చేస్తూనే ఉన్నాను. ఎప్పుడో ఒకసారి నిద్ర
ఎక్కువ పట్టిన రోజు అయితే నాకు లేట్ అయిపోయి హడావుడి అయిపోతుంది. నిన్న నైట్ మేము బయటికి వెళ్ళేసి వచ్చాం కదా, నైట్ ఇంట్లో పని కూడా అలానే ఉండిపోయాయి అన్నీ. దానికి ఇంకా లేట్ అయిపోయింది నాకు. ఇప్పుడైతే ఒక ఆనియన్ అండి, మీడియం సైజ్ ఆనియన్ తీసుకోండి. అలాగే ఇందులో వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటారండి. అట్లా వేస్తే మాత్రం పిల్లలు అంత ఇష్టంగా తినరు. అందుకని చెప్పేసి నేను తినే వాళ్ళైతే వేసుకోండి. క్యారెట్ వేసుకుంటారు, క్యాప్సికమ్ వేస్తారు, ఇందులో బీన్స్ వేసుకుంటారు, అలాగే పచ్చి బఠానీ ఉంటుంది కదా, అది కూడా వేసుకుంటూ ఉంటారండి. నేను అలా ఎప్పుడన్నా చేస్తాను కానీ రెగ్యులర్గా అయితే అది అట్లా చెయ్యను. ఇలా కూడా బాగానే ఉంటుంది సింపుల్గా. అంటే అందరికీ కన్వీనియంట్గా ఉంటాయి, దొరకవు కదా కొన్ని దగ్గర. ఇప్పుడైతే అన్నిట్లలో దొరుకుతూనే ఉన్నాయండి ప్రతి ఒక్క వెజిటేబుల్. కాకపోతే నా దగ్గర అయితే అది లేవు, అందుకని వేయలేదు. ఇలా కూడా బాగా టేస్టీగా ఉంటుందండి. అసలు మామూలుగా అయితే నేను ఈరోజు మష్రూమ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను, కానీ అది మిస్ అయిపోయింది. అందుకని ఇది చేసుకుంటున్నాను. ఇది చేయాలనుకున్న రోజు అయితే అన్నీ తెచ్చుకుంటాను, కానీ ఈరోజు లేవు ఇంట్లో. అందుకని పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్ అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్లో అయితేనే బాగుంటుంది. మనం నార్మల్గా గిన్నెలో వండుకున్నామంటే చాలా టైం పడుతుంది. బాగుంటుంది అలా కూడా, కానీ తొందరగా అయిపోతుంది మనం కుక్కర్లో వేసుకుంటే. అందరికీ వచ్చి ఉండొచ్చు, కాకపోతే ఒకసారి అయితే చెప్తున్నాను మీకు. అలాగే నెయ్యి వేసుకోండి. నెయ్యి అయితే తప్పకుండా వేసుకోండి. నెయ్యి వేసుకుంటేనే మంచి టేస్ట్. తినేటప్పుడు కూడా పిల్లలకైతే నెయ్యి వేసి ఇవ్వండి. ఒకవేళ మనం తినేటప్పుడు మనకు ఎక్కువ అవుతుంది కొలెస్ట్రాల్ అనుకుంటే మాత్రం మీరు వేసుకోకుండా కానీ పిల్లలకు వేసి ఇస్తే మాత్రం చాలా మంచిదండి హెల్త్కి. తప్పకుండా అయితే నెయ్యి అయితే వాడండి. ఒక 3-4 టేబుల్ స్పూన్లు అయితే బాడీకి అందాలండి ఎవ్రీడే పిల్లలకి. ఇప్పుడైతే అది హీటెక్కింది. అందులో ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. అలాగే మిరియాలు ఉంటాయి కదండి, మిరియాలు కంపల్సరీ అండి. తప్పకుండా అయితే మిరియాలు అయితే వేసుకోండి. అది వేసుకుంటేనే దాని టేస్ట్. కొంచెం కచ్చపచ్చగా దంచేసుకొని అలానే వేసుకోవచ్చు. కాకపోతే నేను కొంచెం ఘాటు ఉండాలని చెప్పేసి, టేస్ట్ ఇంకా బాగుంటుందని చెప్పేసి కొంచెం అయితే దంచానండి. ఆ దంచిన దాన్నే ఇలా వేసేసుకున్నాను. ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయినాక ఇలా వేసుకోండి. ఏవైనా సరే అండి, మనం నిదానంగా ఆలోచించి ఏది చేసి పెట్టినా కానీ మంచి టేస్ట్ ఉంటాయి. హడావుడిగా చేసినా కానీ మంచి టేస్టే అనిపిస్తాయి. కాకపోతే మనం ప్రిపరేషన్ చేసుకున్నది అనేది ఒకటి ఇంపార్టెంట్ అండి, అంతే. కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. రుచికి తగ్గట్టుగా వేసుకోండి సాల్ట్. మరి ఇంత వేసుకొని ఎండాకాలం ముందే కదండి, ఆల్రెడీ అప్పటికే మనకు దాహం వేస్తూనే ఉంటుంది. ఇంకా ఉప్పు ఎక్కువ తిన్నామంటే ఇంకా ఎక్కువ అయిపోతుంది. అందుకనే వేసేంత వరకు అయితే వేసుకోండి. తక్కువ తినడం మంచిది. ఇప్పుడున్న కాలంకి బట్టి చూస్తే మాత్రం ఏవేవో వస్తున్నాయి చిన్నపిల్లలకు కూడా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. కొందరు ఎట్లా అంటే దీంట్లో మనము అల్లాన్నే తురిమి వేసుకుంటూ ఉంటారు కొందరు, అలా కూడా టేస్ట్ ఉంటుందండి. కాకపోతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ డైరెక్ట్ వేసేసాను. ఇప్పుడు టమాటాలు వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని ఒకసారి అయితే ఇలా కలిపేసేసుకోండి. కొంచెం పసుపు, కరివేపాకు వేసేసుకోండి. అవి కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అయితే, మనకి ఇంకా ఫ్రై కాలేదు, చూపిస్తున్నాను. తక్కువే వేసానండి నేను, చిన్న గ్లాసే వేసుకున్నాను. ఎక్కువ చేసుకున్నప్పుడు ఎక్కువ క్వాంటిటీలో మనం అవన్నీ వేసుకోవచ్చు. అదైతే ఫ్రై అయిపోయాయి. ఒకసారి ఇలా కలిపేసేసుకొని ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదండి, అదే పప్పు, పెసరపప్పు, అలాగే రైస్ ఉంది కదా, దాన్ని అయితే వేసేసుకుందాము. పసుపు వేసుకుంటున్నానండి, ఇందాక పసుపు వేయలేదు. వేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకొని, పసుపు మరి పచ్చగా వేసుకోకండి, అది ఆల్రెడీ మనం కొంచెం వేసినా కానీ పెసరపప్పు పచ్చగానే ఉంటుంది కదా, కలర్ కూడా వస్తుంది మనకి, అందుకనే కొంచెం అయితే వేసాను. సింపుల్ రెసిపీస్ అండి, ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. ఇది ఇంత ప్రాసెస్ తోటి చేయాలి అన్నట్టయితే ఏముండదు. ఒక 15-20 మినిట్స్లో అయిపోతాయి. మనం ఏం చేసుకున్నా కానీ గంటలు తరబడి కిచెన్లోనే ఉండేటట్టయితే ఏం చెయ్యను నేను ప్రస్తుతానికైతే. ఈ ఎండలకైతే అంత హీట్ ఉందండి, నేను నిజంగా చెప్తున్నాను. అందరికీ ఉండొచ్చు, నాకు మరీ ఎక్కువ అండి. ఎండలు పడవు, అలాగే చలి పడదు, రెండు ఉండవు. రెండుతోటి నాకు ప్రాబ్లమే. ఏమో నా బాడీ అలా ఉంది, దేవుడు నాకు అలా చేసింది, బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇలా అయితే ఒకసారి అయితే కలిపేసేసుకోండి. ఇలా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ వరకు అయితే ఫ్రై కానివ్వండి అంతే. అందుకని నేను నీళ్ళన్నీ వంపేసే వేసాను కదండి, కొంచెం ఫ్రై అయితే మంచి టేస్ట్ అనిపిస్తుంది ఆ పప్పు, అలాగే రైస్ అనేది. కొంచెం అయితే సాల్ట్ వేసుకుంటున్నాను. రైస్ అండి, మనం రైస్ అయితే 2 గ్లాస్ పోసుకున్నాము. ఒక్కటి మీద కొంచెమే అయిపోయిందండి నాది. అసలు పెసరపప్పు ప్యాకెట్ ఉంది, కానీ నేను బాక్సులలో పోసి పెట్టుకోలేదు అంతే. ఇప్పుడు నేను 3 కప్పులు అన్నట్టు కదండి, 3 కప్పులకి మనము
త్రిబుల్ వేసుకోవాలండి వాటర్ అయితే. అంటే 9 అయినా వేసుకోండి, 9 గ్లాసులైనా వేసుకోండి, 10 అయినా వేసుకున్న నష్టమేం లేదు. మనకి లూజ్గా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మనకి ఈ కిచిడి అనేది టేస్టీగా ఉంటుందండి. నేనైతే 9 గ్లాసులు అయితే వేసేసాను. ఈ కిచిడి చేసినప్పుడు మాత్రం వేడిగా తినండి. చల్లారినంగా తింటే మాత్రం అది తిన్నట్టు కూడా అనిపించదు, అసలు ఒకలాగా అనిపిస్తుంది, టేస్ట్ ఉండదు. దీంట్లోకి పల్లి చట్నీ బాగుంటుంది, అలాగే సాంబార్ కూడా బాగుంటుందండి. వేసుకోవాలనుకుంటే మాత్రం అది కూడా వేసుకోండి. నాకు ఆల్రెడీ నైట్ చేసి పెట్టినాను, అంటే మార్నింగ్ లంచ్కి నేను రసం చేసినానండి, అది ఉంది, అది వేసుకొని తినేస్తాడు మా వారు. నాకైతే అదంతా ఏముండదండి, నేను డైరెక్ట్గా ఇలానే నాకు ఏ చట్నీలు అవన్నీ వేసుకొని, కొందరికైతే ఇష్టము వేసుకొని తినాలంటే. ఇందులో పల్లి చట్నీ బాగుంటుందండి, కొబ్బరి చట్నీ పల్లి చట్నీ 2 బాగుంటాయి. అవి ట్రై అయితే చేయండి, బాగుంటుంది ఈ కిచిడీలోకి. అది క్యాప్ పెట్టేసేసండి, వాటర్ పోసేసి. ఇప్పుడు ఈ క్లీనింగ్ చేసుకుంటాను కదండి, చెప్పాను కదా మీకు, అందుకని చెప్పేసి నేను ఆనియన్ ఉంది కదా, దాన్ని పొట్టంతా తీసేసి పెట్టుకుంటున్నాను. లంచ్కి ఆలు టమాటా వండుదామని చెప్పేసి, అలాగే అరటికాయ ఫ్రై చేస్తాను దానికోసం అని చెప్పేసి అయితే అది పొట్టు తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఆ పొట్టంతా తీసుకొని మళ్ళీ డస్ట్బిన్లో వేసేస్తాను. ఇక మళ్ళీ నాకు దాని ప్రాసెస్ ఉండొద్దని చెప్పేసి అలా అయితే చేశాను. ఆ తర్వాత మిగతా అన్నీ తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. చెప్పాను కదండి, ఎప్పటికప్పుడు సర్దుకోవడం అనేది నాకు అలవాటు అయిపోయింది. మళ్ళీ వంటే ఉంటుంది, కానీ అయినా కానీ మళ్ళీ వెళ్ళి పెడతాను, మళ్ళీ తెస్తాను, మళ్ళీ వెళ్తాను, మళ్ళీ తెస్తాను, పెడుతూ ఉంటాను, తెస్తూ ఉంటాను. ఇదే ప్రాసెస్. మా వారు అంటూ ఉంటారు, అదే ఊరికే తిరగడం ఎందుకు, ఒకసారి చేసుకున్నావు కదా, అంత అయిపోయిన తర్వాత పెట్టుకోవచ్చు కదా అని అంటూ ఉంటారు. కానీ అలా అలవాటు అయితే అయిపోయిందండి. అవన్నీ పెట్టేస్తాను, ఆ చెత్త అంతా తీసేసానండి. ఆ తర్వాత ఇలా క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇలా అలా ఎట్లా అలవాటు అయితే అలానండి, అంతే. కొందరికి అంతా అయిపోయిన తర్వాత కూడా క్లీన్ చేసుకుంటారు. ఇలా చేసుకుంటేనే మంచిదేనంటే నేను చెప్పాను. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి అలవాటు వాళ్ళదండి, అంతే. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. నేను ఎన్నో వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూనే ఉన్నాను, ఎక్కువ మంది అయితే చూడట్లేదు. నా వీడియోలు చూసి సపోర్ట్ చేయండి నన్ను, నేను కష్టపడుతున్నాను. అంటే ఎందుకు చేస్తున్నావు అని మాత్రం అనుకోవద్దండి, నాకు ఇష్టము ఇది, ఇలా చేయడం, యూట్యూబ్ చేసుకోవడం అనేది అయితే చాలా ఇష్టం నాకు, అందుకనే చెప్తున్నాను. పెడుతూనే ఉన్నానండి వీడియోలు అయితే, చూడాలి ఎప్పటికీ నాది అవుతుందో అనేది. ఇప్పుడైతే టీ పెడుతున్నాను మా వారికి. తను మొహం కడుక్కున్నాడు, మార్నింగ్ లేచేసి బ్రష్ చేసుకొని. ఎందుకంటే తను ఎమ్మటే వెళ్ళిపోతూనే ఉంటాడండి, 8:30కి 8:40కి 8:40 కూడా కాదండి, 8:30కి వెళ్ళిపోతాడు. మామూలుగా పిల్లలు అయితే 7:30కి వెళ్తారు స్కూల్ ఉంటే మాత్రం. ఇప్పుడు వాళ్ళకి హాలిడేస్ కదా, అందుకని చెప్పేసి వాళ్ళు లేచి కూర్చున్నారు అంతే. మా బాబాయ్ అయితే ఇంకా లేవలేదు, పాప లేచింది, వాటర్ పడుతూ ఉంది. అవిగో చిన్న పనులు అయితే చేస్తుంది తను, మొత్తం చేయకుండా అయితే ఏముండదు. ఇప్పుడు టీ పెట్టాను. నేను కూడా తాగలేదండి టీ. ఇప్పుడు 7 అవుతుంది నేను చేసేటప్పటికి, 7:15 అవుతుందండి అంతే. అలా చేస్తేనే నాకు ఆ టైంకి కరెక్ట్గా అవుతుంది. నేను మామూలుగా అయితే 4:30కి లేస్తానండి, పిల్లలకు స్కూల్ ఉంటే మాత్రం. నాకు అలా లేస్తేనే కరెక్ట్గా వాళ్ళ పోయే టైంకి అన్నీ రెడీ అయిపోతాయి, లేదంటే లేట్ అయిపోతాయండి. నాకు చాలా, నేను కొంచెము స్లోనా మరి ఏమో తెలియదండి, కొంచెం లేట్గానే అవుతాయి నా వంటలు. అలాగే పూజ ఉన్న రోజైతే ఇంకెక్కువ టైం పడుతుంది నాకు. పూజ చేసుకుంటాను, పూజకే 1.5 అవర్ పోతుందండి అక్కడే నాకు. అందుకని ఆ టైంలో మాత్రం కొంచెం ఎక్కువ తొందరనే లేస్తాను. ఉన్నా ముందు రోజే తెచ్చి పెట్టుకుంటానండి, ఆ రోజే హడావుడిగా అన్నట్టుగా అయితే ఏముండదు. లేకపోతే మాత్రం ఏదో ఒకటైతే సర్ది పెట్టేస్తూ ఉంటాను. లేకపోతే కూరగాయలు ఏమన్నా అయిపోయినా కానీ, ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏమైనా కడుపు ఖరాబ్ అయిపోయినా ఏదైనా ఆలోచించుకొని ఏమంటే వేరేదైతే ట్రై చేస్తూ ఉంటాను. లేవని మాత్రం అప్పటికప్పుడు అయితే ఏం వెళ్ళను. ఇప్పుడైతే మనకి విజిల్స్ అయితే వచ్చాయండి, ఒక 3-4 విజిల్స్ అయితే పెట్టుకోండి. మనకు పెసరపప్పు కదా, తొందరగానే ఉడికిపోతుంది. పెట్టుకున్న తర్వాత ఇలా గ్యాస్ అయిన తర్వాత ఇలా అయితే ఒకసారి అయితే కలిపేసేసుకోండి అంతే. ఇందులో పైన నెయ్యి వేసుకోండి, పిల్లలకి ఇచ్చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇందులో పుదీనా అలాగే కొత్తిమీర వేసేదైతే మిస్ అయినట్టుందండి, నేను చూపించలేదో ఏమో తెలియదు. నేను వేసానండి, పుదీనా కొత్తిమీర కూడా వేసాను, బాగుంటుంది. ఇప్పుడు కూడా వేసుకోండి ఒకవేళ కావాలనుకుంటే. పైన కూడా వేస్తూ ఉంటారు, నెయ్యి వేసుకుంటూ ఉంటారండి. పిల్లలకైతే నెయ్యి వేసి ఇవ్వండి, చాలా టేస్టీగా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.